ఈ దినానికి ఇవ్వబడినటువంటి సమయంలో ఉన్న అంశం ఏమై ఉన్నదంటే that is the fallen angels, and the topic is here God's particle in sin particle. మరి దైవ కణంలో పాప కణము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. Do you believe that God's particle retains sin nature? మరి మీరందరూ నమ్ముతున్నారండి? మరి పరిశుద్ధుడైన దేవుడు, చాలా పాపం లేనటువంటి దేవునిలో పాప కణం అనేది ఉంటుందని మీరు నమ్ముతున్నారా? No. Does the God's particle it retains the sin nature? మరి నిజంగా దైవ కణము అనేటువంటిది అందులో పాపం అనేది ఉంటుందా? ఏదైనా సందర్భం ఉంటుందో? When Peter Hicks he discovered, he said that we found God's particle. మరి పీటర్ హిల్స్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త ఏమన్నాడంటే దైవ కణంలో పాప కణము అనేటువంటిది ఉంటుందని తను తెలుసుకున్నాడు. That time I was doing my PhD. మరి నేను PhD చేస్తున్నప్పుడు నేను అన్వేషించాను, పరిశోధనలు చేశాను. What nonsense he says that he found God's particle. మరి నేను అనుకున్నాను, ఇతడు ఎంత బుద్ధిహీనుడు, దేవుడు పరిశుద్ధుడు, అటువంటి దేవునిలో పాపకణం ఉంటుందని నేను అతని గురించి తప్పుగా ఆలోచించాను. No, I thought that he is very poor, that how he is a great scientist, how he found the God's particle. మరి నిజంగా గొప్ప శాస్త్రవేత్త, గొప్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా దైవ కణాన్ని కనుగొన్నాడు అని నేను చాలా ఆలోచించాను. One man, my PhD colleague, he came unto me and he asked that Praveen, they found the God's particle. మరి చూడండి, నేను PhD చదువుతున్న సమయంలో నాతో ఒక స్నేహితుడు వచ్చి చెప్పాడు, ఈయన దైవ కణాన్ని కనుగొన్నాడని నాతో చెప్పాడు. I said, I laughed, yes sab bakwas band karo. నేను చాలా నవ్వి, ఎవరునైనా దైవ కణాన్ని కనుగొనే వ్యక్తి ఎవరితో లేరు, నువ్వు గమ్మునుండు, నువ్వు మాట్లాడక అని చెప్పాను. When I speak that Praveen, what nonsense you are still telling that the Peter Hicks, he got Nobel Prize, for that you are countering him. మరి నేను అనుకున్నాను, ఈ యొక్క పీటర్ హిల్స్ అనే వ్యక్తి మరి ఇంత గొప్ప సైంటిస్ట్, శాస్త్రవేత్త, ఎలాగో దైవ కణాన్ని గురించి ఆయన అన్వేషించాడో తెలుసుకున్నాడు. నేను నవ్వాను. Yes, what is God's particle? నిజంగా మరి ఈ సమయంలో అసలు దైవ కణం అంటే ఏంటిది? Here most of the people, they are well educated people. I would like to ask them, how can you define God's particle? ఇక్కడ చాలా మంది చదువుకున్న బిడ్డలు ఉన్నారు, మంచి జ్ఞానవంతులు ఉన్నారు. మరి దైవ కణాన్ని మనం ఎట్లా తెలుసుకోగలము? In 1665 Robert Hooke, who found who discovered the cell first of all. మరి 1665 Robert Hooke, a British biologist. 1965 సంవత్సరంలో రాబర్ట్ హుక్ అనేటువంటి వ్యక్తి దీని మీద ప్రత్యేకమైనటువంటి వ్యాసం రాశాడు. I think this topic will be well understood by Blandina because she is from atomic physics. మరి మన మధ్య ఉన్నటువంటి గెస్ట్ గా వచ్చినటువంటి ప్రత్యేకంగా బ్లాండినా గారు PhD చేశారు ఫిజిక్స్ లో. మరి ఇంకా చాలా లోతైన జ్ఞానం కలిగిన వారు. Yes, what is the relation between science and God? మరి శాస్త్రానికి సైన్స్ కు దేవునికి ఉన్న మధ్య ఉన్న సంబంధం ఏమై ఉంది? The many people now, the different religious people, I want to say the Zakir Naik and also many other Shafi and all other Islamic preachers, they are countering that whether the Jesus is God or not, the Bible is not correct. And when they are raising the questions, I am laughing in myself. సో చాలా మంది ఈ మత సంబంధమైనటువంటి నాయకులు లేకపోతే వివిధ ఉన్నటువంటి మతాల్లో ఉన్న చాలా మంది చెప్తూ ఉంటారు. జాకిర్ హుస్సేన్ కానీ ఇంకా ముస్లిం బోధకులు అందరూ కూడా బైబిల్ అనేది కరెక్ట్ కాదు, బైబిల్ సత్యం కాదు అని వారు దేవుని వాక్యానికి విరుద్ధంగా చెప్పేవారు ఉన్నారు. I thought, oh God, I don't want to expose myself. I want to, hide myself in Ursu only. I don't want to go outside. Why should I go? I used to think like that only. మరి నేను కూడా చాలా అనుకున్నాను, ప్రభా నేను ఇక్కడే ఉండిపోతాను, ఈ ఉర్సుగ్ర ఈ ప్రాంతంలోనే నేను ఉంటాను, నన్ను నేనుగా బయటికి తెలియపరచుకోను అని నేను ఎక్కడో ఒక మూలను ఉండాలని అనుకున్నాను. The God spoke to me. కానీ దేవుడు నాతో మాట్లాడాడు.
If Jonah thinks like that, what I did in his case, I want to with you. మరి నిజంగా అటువంటి సందర్భాల్లో మరి నేను నడిచేటప్పుడు దేవుడు అత్యధికమైనటువంటి నడిపింపు చేత దేవుడు నన్ను బయటకు తీసుకొచ్చాను. Then what happened? I turned against God. మరి దేవునికి వ్యతిరేకంగా చెప్పినట్లయితే I don't do ministry. మరి నేను సేవ చేయను, పరిచయం చేయను. Then what happened? For one reaction, Blandina, just one reaction, inane reaction. It took 3 years, just one reaction in my life to complete one reaction. It took 3 years. మరి ఒకే అంశం మీద నేను పరిశోధన చేసినప్పుడు తెలుసుకున్నప్పుడు దాదాపుగా నా జీవితంలో 3 సంవత్సరాల కాలం పట్టింది. Many times I cried. నేను చాలా సందర్భాల్లో బాగా ఏడ్చాను. Why this reaction is not moving? మరి ఎందుకు మరి reaction is not moving. మరి ఎందుకు ఈ విధంగా సృష్టి ముందుకు జరగటం లేదని అనుకున్నాను. Are people praising me, Praveen, you have lot of talent, you have lot of theory knowledge, then why my work is not moving? మరి చాలా సార్లు నా గురించి ప్రవీణ్ గారు చాలా జ్ఞానం కలిగినటువంటి వారు, థియాలజీలో ముందుకు మరి వెళ్ళినటువంటి వారు, ఎందుకు తను బయటికి ఇంకా రావటం లేదని. When I decided myself, God, I will do your ministry, then reaction succeeded. మరి నేను అన్నాను, దేవా నేనైతే నీ పరిచయం చేస్తాను కానీ ఈ యొక్క వివిధ అంశాల గురించి నేను ఎక్కువగా మరి పట్టించుకోనని చెప్పాను. So I talked to my God, Bible is only the manifestation of the science. There is no more any other scientist can challenge the Bible. Now I can prove the word of God is only the true in this world. Since on that day I have been using to start all these lectures. మరి చూడండి, మరి ఎంత జ్ఞానము మరి నాకు ఉన్నప్పటికీ కూడా నేను దేవునితో ప్రార్థించాను, దేవునితో మాట్లాడాను. ప్రభువా, ఈ బైబిల్కు సరైనటువంటి గ్రంథము లేక బైబిల్తో సాటి అయిన శాస్త్రం ఏది లేదు, కానీ నీ దేవుని వాక్యాన్ని నేను ప్రకటిస్తానని మరి నేను తీర్మానం చేసుకొని ముందుకు వెళ్తున్నాను. Let us actually I love one great scientist. His name is Gregor Jan Mendel. గ్రేటర్ జాన్ మెండెల్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త గురించి నేను చదివాను, అతని గురించి నేను ఇష్టపడతాను. He is from Blandina's country. మరి ఆ శాస్త్రవేత్త ఎవరంటే మన బ్లాండినా దేశం నుండి వచ్చినటువంటి శాస్త్రవేత్త. Father of genetics. మరి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటే ఈ యొక్క మరి సృష్టి క్రమంలో ఉన్నటువంటి శాస్త్రానికి సంబంధించినటువంటి. He was scientist and preacher. అతడు శాస్త్రవేత్త మాత్రమే కాదు, అతడు గొప్ప బోధకుడుగా ఉన్నాడు. And God spoke to me, you must stay like him. మరి దేవుడు నాతో చెప్పాడు, నీవు కూడా అలాగున్న ఆ శాస్త్రవేత్త మాదిరిగా బోధకునిగా ఇటు సైన్స్ ను దైవ వాక్యాన్ని కలిపి చెప్పమని దేవుడు నాకు బయలుపరిచాడు. Yes, now we discuss the today's topic, God's particle in sin. మరి చూడండి, ఈ దినము మనం ధ్యానించలేక మనం మాట్లాడుకునే అంశము ఈ యొక్క దైవ కణములో ఏ విధంగా పాప కణము ఇమిడి ఉన్నదని చూస్తున్నాం. Which is actual God's particle? మరి నిజంగా మరి ఏది నిజమైన దైవ కణమాన్ని మనం ఆలోచించండి. He spoken in 2012. He got the Nobel Prize. He enjoyed a lot, and he wrote one journal in Nature, and he said that I found God's particle. మరి ఇక్కడ చెప్పబడినటువంటి వ్యక్తి చాలా గొప్పగా చెప్పాడు, ఛాలెంజ్ చేసి చెప్పాడు. మరి నేను దైవ కణాన్ని కనుగొన్నానని ఆయన అన్నాడు. Then I did research with Bible. మరి అప్పటి నుండి ఈ వ్యక్తి చెప్పినప్పుడు ఆ సమయం నుండి నేను మరి బైబిల్లో శాస్త్రాన్ని అన్వేషించడము పరిశోధించడం ఆరంభించాను. In 2012 Higgs Boson said himself that I found the God's particle, but before his discovery, God's particle has been existing. చూడండి, కొద్ది రోజుల కిందటే మొన్నమొన్ననే ఈ శాస్త్రవేత్త చాలా పరిశోధన చేసి దైవ కణాన్ని కనుగొన్నాడని చెప్పాడు. కానీ దేవుని బైబిల్ ఏం చెప్తుందంటే 2000 సంవత్సరాల కిందటనే దేవుడు దైవ కణం కలిగిన వాడు దేవుడని నేను నమ్మాను. You know, the God's particle, I would like to say that how it is polluted. చూడండి, దైవ కణం అనేది చాలా సరైన విధంగా నిర్వచనం చెప్పకుండా దాన్ని అంతా కూడా పొల్యూషన్ గా చేస్తారు, అంతా కూడా అంత గలిబిలి చేసి వేశారు. When God created heavens and earth with his word, చూడండి, దేవుడు తన నోటి మాట చేత మరి ఆకాశములో పరలోకము సమస్తాన్ని కలుగజేశాడు. So that time God used, let there be
a light, then let there be a water, earth and heavens. చూడండి, దేవుడు ఆది సృష్టిలో, మొదటి సృష్టిలో దేవుడు పలకగానే వెలుగు కమ్మని పలకగా వెలుగు అయింది. చూడండి, అన్ని కూడా మాటతో దేవుడు చేశాడు. Physics says that matter converts to energy, energy converts to the matter, energy converts into principle. చూడండి, ఫిజిక్స్ ఏం చెప్తుంది? మరి పదార్థం శక్తిగా మారుతుంది, శక్తి మళ్ళీ పదార్థంగా అవుతుందని మరి ఫిజిక్స్ మనకు చెప్తుంది. So when I studied that, yes, God, He used His what sound in the form of the energy. See, energy, the many types: sound energy, wave energy, mechanical energy, magnetical energy, and a lot of energies, etc., etc. చూడండి, ఇక్కడ శక్తి అనేది చాలా విధాలుగా ఉంటుంది. దైవ వాక్కు, నోటి మాట శక్తి ద్వారా ఏ విధంగా దేవుడు కలిగజేశాడో అలాగనే అనేకమైన శక్తి సంబంధమైనటువంటి కార్యాలు ఉన్నవి. God has used His energy in the form of sound. చూడండి, దేవుడు తన శక్తిని ఎట్లా ఉపయోగించాడంటే శబ్ద రూపంలో ఆయన బయటకు పంపించాడు. So when He created heavens and earth, చూడండి, దేవుడు భూమి ఆకాశములు మొట్టమొదటిగా కలుగజేసినప్పుడు Chadwick in 1932 and Rutherford in 1900 period, and Niels Bohr and De Broglie and all of the scientists, they discovered the nature of particle, and they discovered what we found electron, somebody has found electrons, somebody has found neutrons, somebody has found what positrons, etc., etc. In 2012, Peter Higgs, he discovered the particle of the God's word. చూడండి, మనం ఇవన్నీ చూస్తే సైన్స్ పరంగా శాస్త్రీయ పరిశోధనలు ఎన్నో జరిగినవి. శాస్త్రవేత్తలు ఎన్నో మరి కణాన్ని కనుక్కోవడము, దాంట్లో ఉన్నటువంటి న్యూట్రాన్స్ అణువును కనుగొనడము, ఈ విధంగా 1932లో కొన్ని సంవత్సరాల్లో ఈ యొక్క శక్తి సంబంధించినటువంటివి అనేకులు పరిశోధన చేసి కనుగొన్నారు. Before founding all these particles, God particle existed before their discoveries. చూడండి, శాస్త్రవేత్తలు కనుగొనక ముందే ఈ అణువులు, పరమాణువులు అనేటువంటివి, ఈ శక్తి సంబంధించిన అన్నిటి కనుగొనక ముందే మొట్టమొదటిగానే దేవుడు వీటన్నిటిని ఆయన కలుగజేశాడు. A particle contains, ఒక కణము ఏమి కలిగి ఉంటుంది? electrons, మరి ఎలక్ట్రాన్స్, positrons కలిగి ఉంటవి, న్యూట్రాన్స్ అనేటువంటి కలిగి ఉంటవి. See this atom, this molecule, my nail contains everything. చూడండి, పరమాణువు అనేటువంటి ఎంత ఉంటుందంటే కంటికి కనబడే చిన్న కంటికి కనబడే దాంట్లోనే ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. God took the clay. చూడండి, దేవుడు ఆ చిన్న కణాన్ని తీసుకున్నాడు. God took the clay, soil, మట్టిని దేవుడు తీసుకున్నాడు. The soil is the silicon atom. మరి ఇసుకలో నుండి silicon atom, soil contains సిలికాన్ ఆటం అనేటిని కనుగొన్నారు. Silicon atom contains electrons, everything. Our body made up by the silicon carbon, like that. మరి చూడండి, మన శరీరము దేంతో చేయబడ్డది? సిలికాన్ ఆటం తోని. మరి ఖనిజాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చూడండి మట్టిలో నుండి దేవుడు చేసినప్పుడు ఇవన్నీ కలిగి ఉన్నాయి. God created Adam. దేవుడు మొట్టమొదటిగా ఆదామును చేశాడు. So Adam is the God's particle. ఆదాము ఎవరై ఉన్నాడంటే దేవుని అణువై ఉన్నాడు. Adam is the God's particle. Electron is not the first particle. Adam is only the God's particle. ఆదాము మొట్టమొదట దేవుడు చేసినట్టు ఆదామే దేవుని యొక్క అణువై ఉన్నాడు. కానీ మరి ఎలక్ట్రాన్ కాదు. You people says that. మరి చాలా మంది ప్రజలు అంటారు, how silica becomes a God's particle? ఆదాము ఏ విధంగా, how soil becomes a God's particle? చూడండి, మన్ను అనేటువంటిది ఏ విధంగా సిలికాన్ అనేటువంటి మరి భాగమై ఉంటుంది అంటారు. Matter are of three types: solids, liquids, gas. సో మ్యాటర్ పదార్థం అనేటువంటిది 3 విధాలుగా ఉంటవి. Can you turn the book of Genesis, chapter number 2, verse number 7? మీరు ఒకసారి చూడండి, ఆదికాండం 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనము చదివినట్లయితే ఈ విధంగా Genesis chapter number 2, verse number 7. దేవుడైన యెహోవా Yeah. నేల మట్టితో నరుని నిర్మించి నాసికా రంధ్రములలో See here, the Father God, He breathed like that. చూడండి, ఇక్కడ చూడండి, మనం ఆదికాండం 2వ అధ్యాయం చూస్తే దేవుడు నేల మట్టితో నరుని నిర్మించిన తర్వాత నాసికా రంధ్రాల్లో దేవుడు ఏమూదాడు చెప్పండి? జీవాత్మను ఊదాడు. It's the Paracletus in Greek. It says the gas. చూడండి, అక్కడ చూస్తే అది గ్యాస్ కాదు, కానీ ప్రాణాత్మగా దేవుడు ఊదాడు. So the molecules from the God, the particles from the God entered into the what image?
చేసినటువంటి ఆదాములో ఊదినప్పుడు ఏం జరిగిందంటే అది గ్యాస్ కాదు కానీ దేవుల్లో ఉండొచ్చే కణము Non-living అతను ఊదబడింది. non-living particle turns to the living particle. చూడండి మరి జీవరహితమైనటువంటి పదార్థం ఏమైందంటే జీవించే పదార్థంగా మారిపోయింది. Now you say, who is the first God's particle? మరి ఇప్పుడు మీరు చెప్పండి దైవ కణం మొట్టమొదటి ఎవరై ఉన్నారు చెప్పండి. Those people who sat here, you people all are God's particle. చూడండి ఇక్కడ మనం అందరం కూడా ఎవరమై ఉన్నాం? దేవుని కణం. We are God's particle. చెప్పండి నేను దేవుని కణమై ఉన్నాం. We are God's particle. మనం అందరము దేవుని కణములమై ఉన్నాం. See, before the existing of the science and before explaining all the great people, what the Bible has already explained the great science. చూడండి శాస్త్రవేత్తలు కనుగొనక ముందే మరి సైన్స్ పరిశోధనలు శాస్త్రవేత్తలు సైంటిస్టులు కనుగొన ముందే చెప్పక ముందే అంతకు ముందే దేవుడు బైబిల్లో దైవ కణాన్ని గురించి ముందుగానే దేవుడు బయలుపరిచాడు. Adam is the first God's particle. ఆదామే మొట్టమొదటి దేవుని కణముగా చేయబడ్డాడు. Peter thinks he has to think of that. No. I myself am a God's particle. మరి పీటర్ అని ఈ శాస్త్రవేత్త ఏమనుకోవచ్చు అంటే కాదు ఆదాము కాదు నేనే దాన్ని తెలుసుకున్నాను కనుగొన్నాను. How the God's particle polluted? చూడండి దైవ కణం అనేటువంటిది ఏమైపోయిందంటే మిశ్రితం అయిపోయింది. అది కూడా అంత కలుషితం అయిపోయింది. He disobeyed the word of God. మరి దేవునికి అవిధేయత అయిపోయినాడు. He took the forbidden fruit. దాని గురించినటువంటి విషయాన్ని పక్కకు పెట్టారు. He took the forbidden fruit. మరి అక్కడ చూస్తే నిషేధించబడినటువంటి తినకూడని పండును